ఎలా ఉండబోతోంది అంటే మీరు ఇద్దరి నాయకత్వ లక్షణాల గురించి చాలా స్పష్టంగా విడమర్చి చెప్పారు. ఈయన ఏంటంటే ఆచితూచి అడుగులు వేస్తూ స్లోగా వెళ్తారు ధర్మేంద్ర ప్రధాన్. అంటే స్లో అంటే స్లో అని కాదు, వ్యూహాత్మకంగా ఆయనకే వ్యూహం ఉంది, దాంతోపాటు వేగం కూడా ఉంది ప్రహ్లాద్ జోషి. ఇప్పుడు మీరు అన్నట్టు బ్యాటిల్ ముగిసింది, వార్ మొదలు కాబోతుంది. కరెక్ట్. ఇప్పుడు ఈ పార్లమెంట్ సెషన్స్ ఐ థింక్ వచ్చే నెల 13 వరకు ఉన్నట్టున్నాయి. ఈ సెషన్స్లో ఇప్పుడు ఈ 3 మేజర్, ఇది ఉమెన్స్ రిజర్వేషన్ అమెండ్మెంట్, డీలిమిటేషన్ అండ్ FCRA. యాజ్ యు రైట్లీ సెడ్, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తూ అసలైన చరిత్రని తిరిగి అందించే ప్రయత్నం చేసినందుకు గాను లెఫ్టిస్ట్ శక్తులు అండ్ నో డౌట్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్నీ కత్తిగట్టి ఈయన్ని ఇక్కడ ఇరికించే ప్రయత్నం చేశాయి అనేది ఒక వాదన. ఈ వాదన మొత్తం కూడా ఆయన అవినీతి పరణంలా ఆయన దీన్ని అడ్రస్ చేయలేకపోయారు కాబట్టి రాజీనామా చేయాలి. ఆ మాటకొస్తే మోడీ క్యాబినెట్లో ఆ ముద్ర ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అండ్ ఏమన్నా అడమెంట్, అరగెంట్ ఇలాంటి క్యారెక్టర్స్ కొన్ని ఉంటే ఉండొచ్చేమో కానీ, బట్ ఓవరాల్గా కరెక్ట్. బట్ ప్రహ్లాద్ జోషి ఇంకా టఫ్ టాస్క్ కదా ఇది. కరెక్ట్. ఇప్పుడు మిగిలిన లెఫ్ట్ ఓవర్, ఎందుకంటే మహాభారతం మొదలెట్టింది నన్నయ్య, ఆయన 2.5 పర్వాలే రాశాడు, ఎక్కువ రాసిన తిక్కన. ఇప్పుడు ప్రహ్లాద్ జోషి తిక్కన ఉద్యోగం చేయాలి. కరెక్ట్. కరెక్ట్. కానీ ఇప్పుడు ఈయనకేంటంటే ప్రహ్లాద్ జోషిజీకి ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చూస్తే బీజేపీ రిజైన్ చేసింది కాబట్టి వీ హ్యావ్ గాట్ విక్టరీ అనుకుంటున్నారు. కానీ నిజం చెప్పాలంటే మోరల్ హై గ్రౌండ్ అనేది బీజేపీకి వస్తుంది. దట్ బీ గేవెన్. డిక్టేటర్షిప్ అన్నారు, డిక్టేటర్షిప్ కాదు. ఎండ్ ఆఫ్ ద డే మోదీజీ మాట్లాడలేదు అన్నారు. పాపం ఆయన సెల్ఫీ కెమెరా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని మరి ఆయన ఒక వీడియో చేసి, దాంతో నాకు సజెషన్స్ వచ్చాయని చెప్పి మళ్ళీ ఆయన ఫ్రేమ్ మార్చుకొని మళ్ళీ ఇంకో వీడియో చేసి, నిజం చెప్పాలంటే పాపం ప్రధానమంత్రి కూడా దీని మీద కమెంట్ చేయాల్సి వచ్చింది. రైట్. సో ఐడియల్లీ ఆయన దాకా చేరకూడదు, ఆయన డీల్ చేయాల్సినటువంటి విషయం కాదు ఇది. బట్ ఎనీవే హీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో ఇప్పుడు ప్రహ్లాద్ జోషిజీకి ఏంటంటే డిఫికల్ట్ది, ఆయన ముందర ఒక వార్ ఉన్నా కూడా పాయింట్ ఏంటంటే ఆయనకి చాలా మటుకు మోరల్ హై గ్రౌండ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పంజాబ్లో కూడా మనకి జరుగుతుంది. పంజాబ్లో కూడా మనకి క్లాస్ 12 అట్లాగే రిక్రూట్మెంట్ రెండిట్లో పేపర్ లీకేజ్ అయ్యాయి. అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్నాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయిస్తాడా? ఏమో ప్రస్తుతానికి అయితే మాట్లాడట్లేదు కదా, అసలు మాట్లాడలేదు, దాని గురించి మాట్లాడలేదు. సో ఇది బీజేపీ కాంగ్రెస్ దీక్ష శిబిరం నుంచి జంప్ అయిపోయాడు, మళ్ళీ కనపడలేదు ఇంకా. కరెక్ట్. కరెక్ట్. ఇన్ఫాక్ట్ ఇక్కడ ఏంటంటే అండి ఈ స్పెసిఫిక్ బ్యాటిల్ కూడా ఇప్పుడు మహాభారతం అన్నారు కాబట్టి సేమ్ మహాభారతం లాగానే. ఎట్లా అంటే దాంట్లో రకరకాల పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యారు. ఒక పార్టీకి ఏంటి భీష్ముడి మీద రివెంజ్ తీసుకోవాలి, ఒకరికేమో ద్రోణాచార్య మీద రివెంజ్ తీసుకోవాలి, ఒకళ్ళేమో నా స్నేహితులు వీళ్ళు అధర్మంగా ఉన్నా కూడా వీళ్ళతో పాటు ఉండాలని కర్ణుడు వస్తారు. అట్లా రకరకాల ఎజెండాస్ ఉన్నాయి. భీముడేమో ఒక శపథం తీసుకుంటాడు, అట్లా ద్రౌపదిని అట్లా చేశారు కాబట్టి వాళ్ళ రక్తంతో అట్లా చేయాలి ఇవన్నీ చెప్పి ఎవరి ఎజెండాస్ వాళ్ళకు ఉంటాయి. సో అట్లా ఇక్కడ కూడా మీరు చూస్తే ఒకటి FCRA బేస్డ్ ఎజెండా మీద కూడా నడిచింది. సోనం వాంగ్చుక్ జీ కూడా డెఫినెట్గా FCRA బేస్డ్ ఎజెండా ఉంది డెఫినెట్గా, అందుకని ఆయన పిక్ చేస్తుంటారు. అండ్ ఐ థింక్ మోస్ట్ లైక్లీ ఒక బయటికి రానటువంటి డీల్ ఏముంటుందంటే ఆయన సెక్మోల్ ఏది ఉందో స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లదాఖ్, దాని మీద FCRA క్యాన్సిలేషన్ జరిగింది అది లాస్ట్ టైం లదాఖ్ ప్రొటెస్ట్ జరిగినప్పుడు. సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గమనించండి, మోస్ట్ లైక్లీ ఏమంటారంటే సెక్మోల్ మీద FCRA అనేది మళ్ళీ మేము రీఇష్యూ చేసామనే మాట అయితే మోస్ట్ లైక్లీ వస్తుంది. సో అట్లా వస్తే ప్రెషర్ కీల్డ్ అయినట్టు కదా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆయన గెలిచినట్టు కదా, ఈ బ్యాటిల్ ఆయన గెలిచారు కదా. మరి ఆన్ వాట్ టర్మ్స్ ఈ వన్, ఆ టర్మ్స్ వినాలి. ఇప్పుడు ఆయన టర్మ్స్ డెఫినెట్గా ఆయన చేయడం నీట్ అని చెప్పినా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఆయనకి ఆయన FCRA ఎజెండా ఉంది, ఆయన కుంపటికి FCRA కావాలి. కరెక్ట్, అది కావాలి. సో అందుకని నిజం చెప్పాలంటే జితేంద్ర సింగ్ జీను ప్లస్ మన JP నడ్డాజీ వాళ్ళిద్దరు మాట్లాడిన మరుక్షణం ఆయన హీ ఇమ్మీడియట్లీ కాల్డ్ ఇట్ ఆఫ్ విత్ ఇన్ 1 or 2 days అది అయిపోయింది. సో అక్కడే కొన్ని చోట్ల తగ్గారు. బట్ అట్ ద సేమ్ టైం ఏం చేయాలి, FCRA అనేది క్యాన్సిలేషన్ నుంచి అది మళ్ళీ రెన్యూవల్ చేసినా కూడా FCRA అమెండ్మెంట్ బిల్ బుల్డోజ్ చేసేయాలి. ఎందుకంటే ఫారిన్ ఎలిమెంట్స్ అనేవి మిస్యూజ్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు నోరును ముయించాలి. ఓకే, మీరు ఎంత బుల్డోజ్ చేసినా ఇప్పుడు ఇతని అదే ఇన్స్టిట్యూషన్ ద్వారా వస్తాయిగా, మళ్ళీ వస్తాయి. కానీ మీరు చూస్తే యాక్చువల్గా మెయిన్ ఉన్నటువంటి ఆయన మీద విమర్శ ఏంటంటే సావరైనిటీ ఆఫ్ ఇండియా మీద ఆయన ఎవరో రీసెర్చ్ చేయమన్నారని చెప్పి అది మెయిన్గా చెప్పి ఆయన FCRA లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. అండ్ అది ఇంకొంచెం అకౌంట్స్ ఇవి అయ్యాయని చెప్పారు. బట్ ఫ్రాంక్గా చెప్పాలంటే నా అభిప్రాయంలో మనం న్యూట్రల్గా చెప్పాలంటే అది కొంచెం వాళ్ళు తెలివిగా చేసినటువంటిది. ఎందుకంటే ఆయన ఓవరాల్ పేపర్ది ఆయన రిలీజ్ చేశారు. ఆ ఓవరాల్ పేపర్ది చూస్తే ఫుడ్ సెక్యూరిటీ, సస్టైనబిలిటీ అండ్ సావరైనిటీ ఇన్ ఇండియా అన్నారు. ఆ టాపిక్ మొత్తం ఫుడ్ గురించి, క్లైమేట్ చేంజ్ గురించి, ఫుడ్ సావరైనిటీ గురించి ఉంది. కానీ మన వాళ్ళు ఏం చేశారు, లీగల్ ఇంటర్ప్రిటేషన్గా మీరు ఫుడ్ సావరైనిటీ అని రాయలేదు కదా, ఫుడ్ సెక్యూరిటీ, సస్టైనబిలిటీ అండ్ సావరైనిటీ విడిగా కంట్రీ అనే పద్ధతిలో మాట్లాడారు భారత ప్రభుత్వం. కరెక్ట్. అది మనం ఎందుకు మన హోమ్ మినిస్టర్ ఎందుకు చేసింది అట్లా, బికాజ్ ఆయన లదాఖ్ ప్రొటెస్ట్కి వెళ్ళి లదాఖ్ ప్రొటెస్ట్ అప్పుడు కొంచెం గవర్నమెంట్తో ఇంకా మాట్లాడి నెగోసియేషన్ అది జరగపోతుంటే అప్పుడు ఆ మూవ్మెంట్లోకి వెళ్ళారు. 2025 ఫిబ్రవరిలో పాకిస్తాన్లో ఈయనకి ఏంటి పని, అక్కడికి వెళ్ళి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? సో నిజం చెప్పాలంటే పాకిస్తాన్కి చాలా మంది వెళ్తుంటారండి. అది ఇట్స్ నాట్ లైక్ నోబడీ గోస్.
పీపుల్ కీప్ గోయింగ్, ఆ ఇంటరాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అది మీరు చూస్తే అప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా వెళ్ళే వాళ్ళు, బిజినెస్ మెన్ కూడా వెళ్తూనే ఉంటారు. సో సమ్మిట్స్ జరుగుతాయి, గ్లోబల్ సమ్మిట్స్ జరిగినప్పుడు పిలుస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ ఇది కూడా ఒక విమర్శ ఆయన మీద వస్తుంది. ఇప్పుడు నిజం చెప్పాలంటే బీజేపీ పక్షంలోనూ ఒక నేషనలిస్ట్ పక్షంలోనూ హీ కుడ్ హావ్ సెడ్ నో. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సోనం వాంగ్చుక్ ఆయన నేషనలిస్ట్ అయినా కాకపోయినా ఆయన గ్లోబలిస్ట్. ఆయన గ్లోబలిస్ట్ అంటే ఎండ్ ఆఫ్ ద డే లెఫ్ట్ లిబరల్ అంటే యుఎస్ ఏం చెప్తుందో అది ఆయన ఫాలో అవ్వాలి అంతే, రైట్. సో ఆయన అది అధీర్ అవ్వాలి. అప్పుడే ఆయనకి ఫోర్డ్ ఫౌండేషన్ ఫండింగ్, రాకెఫెల్లర్ ఫౌండేషన్, పులిట్జర్లు, రామన్ మెగసెసేలు ఎట్లా వస్తాయి, యుఎస్ ని ఫాలో అయితే అబ్సల్యూట్లీ రైట్. ఏది రామన్ మెగసెసే అనుకోండి, ఈయన మ్యాగ్సెసే అవార్డు ఇచ్చారు ఆయనకి ఆ లింక్ అనేది 100% ఉంది, ఆయనకి సపోర్ట్ అది 100% ఉంది. కానీ అది వాడుకొని యాజ్ ఆఫ్ నౌ డైరెక్ట్ గా భారతీయ ఇంట్రెస్ట్ కి వ్యతిరేకంగా చేశాడా అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే అది లేదు, రైట్. కానీ సపోర్ట్ ఉంది, ఆయన ఆ ఎకో సిస్టమ్ కి చెందినటువంటి మనిషి. ఇన్ఫాక్ట్ మన ఆర్బీఐ గవర్నర్ అప్పట్లో రఘురామ్ రాజన్ జీ ఆయన కూడా ఆ ఎకో సిస్టమ్ కి, ఆయన ఏమైనా దేశ ద్రోహం అని చేశారా లేదు, బట్ పొలిటికల్ స్టాన్స్ ఒకటి ఉంటుంది. ఆ పొలిటికల్ స్టాన్స్ ఏంటి, ప్రో కాంగ్రెస్, ప్రో వెస్ట్, ప్రో అమెరికన్ ఉంటుంది. ఆర్ టు సమ్ ఎక్స్టెంట్ ప్రో చైనీస్, వేర్ అమెరికన్ ఇంట్రెస్ట్ అలైన్ అనే చోట ప్రో చైనీస్ ఇంట్రెస్ట్ ఉంటాయి. అది మనం పొలిటికల్ గా చెప్పాలంటే అది పట్టుకుని ఆయన తొక్కచ్చుగానే అని, విచ్ ఇస్ వాట్ ఎసెన్షియలీ హ్యాపెండ్, రైట్. అండ్ ఇన్ఫాక్ట్ ఆయన కూడా ఒక కాంగ్రెస్ నాయకుడు, వాళ్ళ తన కొడుకు అవుతారు, తనకే నెక్స్ట్ జనరేషన్ తను. సో ఆయన పొలిటికల్ మూవ్మెంట్ కాకుండా సోషల్ మూవ్మెంట్ అనేది తీసుకున్నారు. సో ఒక విధంగా ఏంటంటే అది కూడా ఆయన అంటారు, నాది ఇది అన్ఫేర్గా చేశారు కదా. ఇప్పుడు దట్ ఈస్ అ బ్యాటిల్ కదా, పొలిటికల్ బ్యాటిల్లో ఎప్పుడైనా అదే జరుగుతుంది. నేను ఇది చేస్తున్నాను, మరి నాకు ఇది ఉంది, ఇది పబ్లిక్లో ఇది చెప్తాను, ఇది ఇమీడియట్ గా ఎత్తేస్తారా, ఒక 2 నెలలాగా ఎత్తారు. కొంచెం చిన్నగా నిదానికి FCR అమెండ్మెంట్ అయ్యేదాకా మేబీ ఐ థింక్ వెయిట్ చేస్తారు. మేబీ గవర్నమెంట్ కూడా తెలివిగానే చేస్తుంది కాబట్టి ఏమంటారంటే అమెండ్మెంట్ పాస్ మనమే ఇక్కడ కూర్చొని ఇంతగా ఆలోచిస్తున్నప్పుడు గవర్నమెంట్ 100 డైమెన్షన్స్ డెఫినెట్ గా ఆలోచించాలి. సో ఇప్పుడు FCR అనేది ఒక బ్యాటిల్. ఇంకోటి ISI వాళ్ళు వచ్చి అట్లాగొట్లాగా ఇంటిగ్రిటీ ఆఫ్ భారత్ ని బ్రేక్ చేయాలి. ఇప్పుడు ఇది కూడా అంటుంటారు, నేమ్ ట్యాగ్స్ పెట్టుకోలేదు ఎందుకు పోలీసులు అంటారు. ఇప్పుడు నేమ్ ట్యాగ్స్ ఉన్న మరుక్షణం ఏం చేస్తారు, ఎవరైనా పోలీసు ఒక లాఠీ చార్జ్ చేస్తుంటే పేరు చూసి ఇప్పుడు హిందూనా, ముస్లిమా, క్రిస్టియనా చూసి చూసావా ముస్లిం వాడి ఇతని కొట్టారు, చూసావా హిందూ వాడి. అది మన వాళ్ళు కూడా కాదు, ISI వాళ్ళ మాడ్యూల్స్ అని నడుపుతాయి అవి. అండ్ ISI వాళ్ళ మాడ్యూల్స్ కూడా మన భారతీయ పేర్లతో పెట్టుకొని సౌత్ లోను, ఈస్ట్ లో, నార్త్ ఈస్ట్ అక్కడ కూర్చొని వాళ్ళు వెళ్ళి ట్వీట్లు చేస్తారు. ఇంకా అది ఎట్లా ఆపుతాం మనం ఇది. సో న్యాచురల్గా అందుకని నేమ్ ట్యాగ్స్ అనేది లేవు. బట్ అట్ ద సేమ్ టైం పోలీసులు ఎవరన్నా కొంచెం తేడాగా చేసిన వాళ్ళ మీద కూడా కొన్ని చర్చలు అనేవి తీసుకున్నారు, సస్పెన్షన్స్ కూడా జరిగినవి ఉన్నాయి. పోలీసులు కూడా క్లీన్ చిట్ ఇవ్వక్కర్లా, నిజం చెప్పాలంటే పోలీసులు కూడా కొంచెం ఎక్సెసెస్ చేశారు. ఇన్ఫాక్ట్ ఫ్రాంక్గా చెప్పాలంటే చాలా మంది ఇన్నోసెంట్ పిల్లలకి లాఠీ చార్జ్ రొటీన్ అనేవి కొన్ని అక్కర్లేని పనులు చేశారు. వెళ్ళి చంప మీద కొట్టటాలు, పరిగెడుతుంటే కాలు అడ్డం పెట్టి పడేటట్టు చేయటాలు, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ పర్వర్టెడ్ థాట్స్. ఇవి ఎనీవే కొంతమంది పోలీసులకు ఉంది. అట్లాగే ప్రొటెస్టర్స్ కూడా కొంతమంది పర్వర్టెడ్గా చేసిన వాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ దేర్. అందుకని లక్కీగా అందుకని మీరు చూస్తే ఇప్పుడు సౌరవ్ దాస్ అనే అబ్బాయి CJP నుంచి అతను అన్నాడు దట్ మా ప్రొటెస్టర్స్ మీద ఏమి చేయకూడదని మా డిమాండ్, కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారు వాళ్ళు మా వాళ్ళు కాదు అని ఆ అబ్బాయి చేత చెప్పించారు మొత్తానికి ప్రభుత్వం. విచ్ ఎసెన్షియలీ మీన్స్ వాళ్ళ మీద తీసుకున్నటువంటి యాక్షన్ 100% గట్టిగా తీసుకున్నారు. ఎవరు చెప్పించారు అది అంటే డెఫినెట్గా ఇదంటే ఇప్పుడు అక్కడ ఉన్నది ఇద్దరే, JP నడ్డాజీను, జితేంద్ర సింగ్ జీ. దీంతో ఇంకోటి మనకేం తెలుస్తుందంటే జితేంద్ర సింగ్ జీ కూడా ఇప్పుడు ఎలివేషన్ ఆఫ్ ర్యాంక్స్ మన కళ్ళలో కనబడుతున్నాయి. ఇంతకు ముందర ఆయన అంత ఎలివేట్ చేసినట్టు కనబడాలి. ఇప్పుడు ఇంత మేజర్ ఇష్యూలో ఆయన అంటే మొన్న కూడా రీసెంట్గా వచ్చారు, మొన్న భారతీయ విజ్ఞాన సమ్మేళనం తిరుపతికి కూడా విజయవాడ వచ్చినప్పుడు నేను ఇంటరాక్షన్ అయింది. ఆయన బేసికల్ ఇంటలెక్చువల్, ఐ థింక్ ప్రొఫెసర్ అనుకుంటాను, ప్రొఫెసర్ ఆర్ ఆయుర్వేదిక్ డాక్టర్. ఇప్పుడు సైన్స్ రిలేటెడ్ ఉంది, అది కూడా PM వల్లనే ఉన్నారు ఆయన, అటామిక్ ఎనర్జీతో ఉన్నారు. సో ఎసెన్షియల్లీ ఇక్కడ ఏంటంటే మీరు ఓవరాల్ చూస్తే ఇక్కడ FCR ఇస్ వన్ ఆస్పెక్ట్ దట్ విల్ ఎనీబడి బి డెల్ట్. ఇప్పుడు ఇక్కడ హోమ్ అఫేర్స్ మినిస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఈ రెండు ఇక్కడ టార్గెట్. కానీ వాళ్ళు ఏం చేశారంటే హోమ్ అఫేర్స్ని సైలెంట్గా పెట్టారు. పబ్లిక్లో FCR గురించి చెప్తే పబ్లిక్ ఏమంటుంది, మంచిదే కదా FCR అమెండ్మెంట్ అంటారు. ఇంకోటి అన్యాచురల్ డెమోగ్రఫిక్ డివైడ్ మీద, అన్యాచురల్ డెమోగ్రఫిక్ చేంజ్ మీద అమిత్ షాజీ ఒక ప్యానెల్ పెడతామన్నారు. అంటే ఈ కన్వర్జన్స్ ద్వారా, ఇన్ఫిల్ట్రేషన్స్ ద్వారా మనకున్నే ఈ పాపులేషన్ ఏం మారుతున్నదో దాని మీద అమిత్ షాజీ ప్యానెల్ పెడుతున్నారు. అది కూడా టార్గెట్ ఉంది. సో దానిపైన ఇప్పుడు బార్డర్ ఫెన్సింగ్ చేస్తున్నారు, ఇప్పుడు SIR ముందుకు వెళ్తున్నది, NPR అనేది చేస్తారు, డీలిమిటేషన్ జరుగుతుంది. ఇవన్నీ చాలా మటుకు చూస్తే మీరు హోమ్ అఫేర్స్ మినిస్ట్రీ కింద ద్వారానే జరుగుతుంది. సో యాక్చువల్ టార్గెట్ ఓవర్ హియర్ ఇస్ అమిత్ షాజీ, ఇట్ ఇస్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. స్కేప్ గోటింగ్ చేసింది వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్. ఆయన ఏం పర్సనల్గా వెళ్ళి ఆయన ఏం పేపర్లు ఏం అమ్ముకోలేదు కదా, బట్ ఆయనకి అకౌంటబిలిటీ అన్నారు కరెక్టే. టు బీ ఆనెస్ట్ నా అభిప్రాయంలో ఏంటంటే ఈ మూవ్మెంట్ కూడా ఒక ప్యాటర్న్ ఉంది. ఈ ప్యాటర్న్ ఇప్పటిది కాదు. ఫార్మర్స్ ప్రొటెస్ట్ అదే జరిగింది, అన్నా హజారే మూవ్మెంట్ అప్పుడు అదే జరిగింది. ఇన్ఫాక్ట్ అరబ్ స్ప్రింగ్స్లో లిబియాలోను, ఈజిప్ట్లోను, సిరియాలోను సేమ్ ప్యాటర్న్, వేర్ స్టార్టింగ్లో కొంతమంది వస్తారు కొంచెం పొలిటికల్ నరేటివ్తో, కొంతమంది వచ్చి వాళ్ళు ఒక చిన్న ఒక పాయింట్ పట్టుకొని దాని మీద ఫస్ట్ అవేర్నెస్ మొదలు పెడతారు. మొదలుపెట్టి 2-3 వీడియోస్ చేస్తారు. దాని మీద వెస్ట్ నుంచి ముఖ్యంగా న్యూయార్క్ టైమ్స్, గార్డియన్, వాషింగ్టన్ పోస్ట్ ఆర్టికల్స్ రాస్తారు. అది రాసిన తర్వాత చిన్నగా ఏంటంటే వీళ్ళకి సపోర్ట్ వస్తుంది. అప్పుడు సోషల్ మీడియాలో ఇంకా వాళ్ళు విస్తరిస్తారు. విస్తరించిన తర్వాత ఇప్పుడు ఆన్ గ్రౌండ్ ఒక ప్రొటెస్ట్ పెడతారు. ఆన్ గ్రౌండ్ ప్రొటెస్ట్ పెట్టిన తర్వాత ఫండింగ్లు మొదలవుతాయి. ఫండింగ్ మొదలైక ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రీగా పెడతారు.
అప్పుడు జనాలు కొంతమంది వస్తారు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫర్ ఫుడ్ ఫ్రీగా వస్తున్నది, దే కమ్. అది తిన్న తర్వాత చిన్నగా ఏం చేస్తారు, ఒక డేట్ చెప్తారు, ఈ డేట్కి వీ విల్ మార్చ్ ద పార్లమెంట్, లేకపోతే ఈ డేట్కి వీ విల్, బంగ్లాదేశ్లో కూడా అంతే, షేక్ హసీనా దగ్గరికి మార్చ్ చేయబోతున్నాం అంటారు. ఇంకా ఆ రోజు తర్వాత ఇంకా క్రౌడ్ వచ్చిన రోజు, ఆ రోజు యాంటీ సోషల్ ఎలిమెంట్స్, లెఫ్టిస్ట్ వాళ్ళు, ఐఎస్ఐ మాడ్యూల్, సిఐఏ మాడ్యూల్, చైనా నుంచి ఎంఎస్ఎస్ మాడ్యూల్, ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు కంప్లీట్గా లా అండ్ ఆర్డర్ వీళ్ళందరూ ఆల్రెడీ పొజిషన్ అయి ఉన్నారు ఢిల్లీలో. ఉన్నారు వాళ్ళు, అంటే అన్ని చోట్ల అందరు ఉంటారండి, వాళ్ళు స్లీపర్ సెల్స్ లాగా ఉంటారు, ఈ D-Day కోసం వెయిట్ చేస్తారు. సో ఆర్డర్ ఇది. సో ఈ ఆర్డర్లో మీరు చూస్తే ఫస్ట్ రెస్పాండ్ అవ్వాల్సింది ఎవరు, దట్ మీకు నరేటివ్ బేస్డ్ బ్యాటిల్ మొదలుపెట్టిన మరుక్షణం మీకు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ నుంచి ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి వాళ్ళు అలర్ట్ అయిపోవాలి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది, హౌ డు